ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య మరో దఫా దౌత్య చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ దానిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇందుకు అమెరికా ధోరణే కారణమని ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నేవీ విభాగం పేర్కొంది. మరోవైపు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. మొత్తంగా ఒకవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఒక ఎండ్ కార్డ్ పడబోతోంది. శాంతియుత వాతావరణం ఏర్పడబోతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో భావించే పరిస్థితి సందర్భంలో ఇప్పుడు మరొకసారి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొదటికే మోసం వచ్చేలా కనబడతా ఉంది. ఎందుకంటే గత 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే సో యుద్ధం విషయంలో కొంత 2 దేశాలు ఇటు ఇరాన్ కావచ్చు అమెరికా కొంత వెనకడుగు వేస్తా ఉన్నాయి. ఎందుకంటే కొంత వెనక్కి తగ్గి యుద్ధం విషయంలో అనవసరంగా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే చాలా నష్టం జరగబోతా ఉంది అనేది అంచనాకు వచ్చి చర్చల ప్రతిపాదన తెరపై తీసుకొచ్చారు. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు వరుసగా జరుగుతున్న పరిణామాలకు తోడుగా ఏదైతే ఇరాన్ చేసినటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతుందో లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వెంటనే ఆపాలి. ఈ లెబనాన్ పై జరుగుతున్న ఇజ్రాయెల్ పై జరుగుతున్న దాడులు ఆపితే సో ఖచ్చితంగా మేము చర్చలకు అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడతాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న 2 రోజుల క్రితం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ సంబంధించి 2 దేశాల మధ్య కూడా ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో సో మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చింది. సో అంతా కూడా మొత్తం పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది అనుకుంటున్న క్రమంలో సో హార్ముజ్ జలసంధిని కూడా ఎందుకంటే పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి ఇరాన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇన్ని రోజులు ఏదైతే గత 7 వారాలుగా హార్ముజ్ జలసంధి మొత్తం కూడా తన పట్టు కొనసాగిస్తూ హార్ముజ్ జలసంధిని మూసివేసిందో సో లెబనాన్ పై ఎప్పుడైతే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో సో కొంత మొత్తంగా కూడా ఇరాన్ కూడా కొంత వెనక్కి తగ్గి ఇక్కడ నుంచి హార్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెలుస్తున్నాము. వాణిజ్య నౌకలు ఎప్పటిలాగే యథావిధిగా తమ వాణిజ్య నౌకలు ఏ దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలైనా వెళ్ళవచ్చు, ప్రశాంతంగా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని చెప్పేసి ప్రకటన విడుదల చేసింది. సో అంతా కూడా ఆ ప్రకటనతో భారత్ తో పాటు అన్ని దేశాలు కూడా మొత్తం ఇరాన్ చేసిన ప్రకటన కూడా కొంత స్వాగతించాయి. సో అల్టిమేట్ గా ఇప్పుడు చాలా దేశాల్లో గ్యాస్ కావచ్చు చమురుకు సంబంధించిన కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటి కూడా కొంత ఫుల్ స్టాప్ పద్ధతి అవుతుంది. సో కొంత ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలో అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి మొత్తం వ్యవహారాన్ని మొదటి తీసుకొచ్చేలా ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే ఒకవైపు హార్ముజ్ జలసంధిని తెరవడాన్ని స్వాగతిస్తూనే మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇంకా ఆ హార్ముజ్ జలసంధి ఇరాన్ చుట్టూ మా యొక్క యుద్ధ నౌకలు మోహరించే తీరుతాము, యుద్ధ నౌకలు అలాగే ఉంటాయి, ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అనేది కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేసే ప్రకటన ఉందో ఆ ప్రకటన మరొకసారి ఇరాన్ లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచింది. సో ఒకవైపు మేము శాంతియుత వాతావరణం ఏర్పడడానికి అన్ని దేశాలు కూడా సో యుద్ధం వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి హార్ముజ్ జలసంధిని తెరిచి మొత్తం అన్ని దేశాలకు కూడా సానుకూలంగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటకు వెళ్ళాలి, శాంతియుత వాతావరణం ఏర్పడాలి. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఒకవైపు యుద్ధం విషయంలో కొంత వెనక్కి తగ్గి మొత్తం యుద్ధం కి స్వస్తి పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా ఆ దేశాల యొక్క విజ్ఞప్తుల సూచన మేరకు హార్ముజ్ జలసంధిని తెరవాలనుకుంటున్నాము. కానీ అట్లాంటి సందర్భంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి రెచ్చగొట్టే విధంగా తమను చుట్టూ బంధిస్తాము, ఇరాన్ మధ్య ఇంకా ఈ ఎంత మా యొక్క యుద్ధ నౌకలు మోహరిస్తాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చేశాడు. ఆ ప్రకటన మళ్ళీ మొదటిగా వచ్చింది. సో చాలా ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఉందో అది చాలా సీరియస్ గా తీసుకుంది డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. సో మరొకసారి ఈ యొక్క హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నాము అని చెప్పేసి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి తెరుస్తున్నామని చెప్పామో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ ధర 11% తగ్గింది. సో ధరలు కూడా కొంత అందుబాటులోకి వచ్చాయి. అంతా కూడా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిని మూయడం వల్ల రోజు రోజుకు ఆ యొక్క క్రూడ్ ఆయిల్ చమురు బ్యారెల్ ధర మొత్తం $100 పైగా పోతుంది. క్రమక్రమంగా $140-150 పోయే అవకాశం ఉంది అనుకుంటున్న తరుణంలో హార్ముజ్ జలసంధి తెరవడంతో ఒక్కసారిగా 11% సంబంధించి యొక్క చమురుకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఈ యొక్క ఇరాన్ రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు మొదటికి తెచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? సో యుద్ధ నౌకలు కనుక ఇరాన్
అమెరికా యుఎస్ఏ యుద్ధ నౌకలు కనుక ఇరాన్ చుట్టుముడితే నెక్స్ట్ మరొకసారి దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే 2 వారాల గడువు ఇచ్చారు. ఒక వైపు ఏమో 2 రోజుల్లో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా 2వ దఫా చర్చలకు ఒకవైపు సిద్ధమవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొదటికి మోసం వచ్చేలా మరొకసారి చిచ్చు పెట్టేలా మారింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ట్రంప్ మరొకసారి ఆ యుద్ధ నౌకలు ఉపసంహరించుకుంటాను ప్రకటిస్తారా, చర్చలకు వెళ్తారా, లేకుంటే 2 వారాల పాటు వేచి చూస్తాం కాబట్టి మరొకసారి ఇరాన్ పై యుద్ధానికే సిద్ధమవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో ఒకవైపు మళ్ళా పశ్చిమాసియాలో కనుక యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఈసారి మరింత భయంకరంగా భయానకంగా ఉండడం ఖాయమనేది ఒక అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వినపడుతున్నాయి. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. రాబోయే 2-3 రోజుల్లో ఈ యొక్క చర్చల విషయం, అదేవిధంగా హర్మజ్ సంధి విషయంతో పాటుగా చాలా అంశాల పట్ల కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది. ఒకవేళ యుద్ధమే కొనసాగాలనుకుంటే మాత్రం ఇరాన్ నుంచి మరొకసారి ఈ గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా, ఇజ్రాయెల్ టార్గెట్ గా దాడులు ఉంటాయి. అదే సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అదేవిధంగా లెబనాన్ టార్గెట్ గా మరొకసారి దాడులు దిగే అవకాశం ఉంది. అల్టిమేట్ గా యుద్ధం వెళ్లే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.